చట్టం అయితే రాబోతుంది. ఇక ఈ నిరసనలు హైదరాబాద్ కు కూడా పాకాయి. ఇందిరా పార్క్ వద్ద చూస్తే కనుక ఇండియన్ యూత్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా ఇవాళ దీక్షలో పాల్గొన్న పరిస్థితి. కేటీఆర్ ఇవాళ బర్త్డే కేటీఆర్ది అయినా కూడా బర్త్డే వేడుకలకు చాలా దూరంగా ఉండి విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటంలో ఆయన చేయి కలిపారు. సో అంటే బీఆర్ఎస్ ఇంకా ఎంటర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక చర్చ కూడా నడిచింది. సతీష్ గారు, రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి 2 days అయింది అనుకుంటా. సో ఇవాళ బీఆర్ఎస్ చాలా అంటే యూత్ కాంగ్రెస్ కు పోటీగా ఇవాళ ఇందిరా పార్క్ వద్ద జరిగిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ పిలుపునిచ్చాయి, విద్యార్థులంతా కలిసి రావాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విద్యార్థి వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా అని చెప్పేసి. సో ఏంటి అంటే పోటాపోటీ నిరసనలు, మీ కామెంట్ ఏంటి? అంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఈ కాక్రోచ్ ఆందోళన, ఈ పేపర్ లీకేజ్ మీద గత 4-5 రోజులుగా హైదరాబాద్ లో 2 తెలుగు రాష్ట్రాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నడుస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇష్యూ ఉంది. కానీ ఇక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ రంగంలో దిగింది. మీరు చూస్తే కూటమిలో ప్రభుత్వాలు కాబట్టి దీనిపైన టీడీపీ కానీ జనసేన కానీ స్పందించలేదు. అలాగే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇతిమితంగా దీని మీద ఏమైనా మాట్లాడాల. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బీఆర్ఎస్ది ఒకటే పరిస్థితి. ఎందుకు? రాజకీయంగా వాళ్ళు ఇండి కూటమిలో లేరు, ఎన్డీఏలో లేరు, దే ఆర్ న్యూట్రల్, దే ఆర్ ఇండిపెండెంట్. కానీ బీఆర్ఎస్ రెస్పాండ్ అవ్వటం అనేది కొంచెం రాజకీయంగా ఆశ్చర్యకరం, ఆసక్తికరం. రెండోది ఈరోజు ఆయన బర్త్డే, 50వ బర్త్డే కేటీఆర్. 50వ బర్త్డే అయినప్పుడు కూడా ఈ ఆందోళనకు ఆయన పాల్గొనటం, మాట్లాడటం అన్నీ మనం చూసాం. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా అది జరుగుతున్న కేటీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ కొన్ని ఆరోపణలు గుప్పించింది. వాళ్ళు ఏమంటున్నారు? గతంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యవహారం, అంతకుముందు ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో కొన్ని తప్పులు దొరకటం, ఇలాంటి కొన్ని 1 or 2 ఇష్యూస్ జరిగాయి. అప్పుడు ఎవరైతే వీటిని డీల్ చేశారో గ్లోబల్ ఎరీనా అనే సంస్థ, ఆ సంస్థను ఆ తర్వాత తొలగించారు, అది తప్పుకు పాల్పడ్డారని. అదే గ్లోబల్ ఎరీనా సంస్థ ఈ నీట్ పరీక్ష లీకేజీకి కారణమైంది, అన్ని ఒకే తోడు దొంగలు, అలాంటి కేటీఆర్ మాట్లాడతారా, కేటీఆర్ విద్యార్థులపై ప్రేమ ఉంటుందా అన్న ఇష్యూస్ని ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. సరే, అప్పుడు తప్పు జరగలేదని ఎవరు అనటం లేదు, అది బయటే జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది, బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ బాధ్యులపై చర్యలు తీసుకునే క్రమంలో కొంత ఆలస్యం చేశారనేది కొంత మైనస్ అయింది యూత్లో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్కి. అది ఎఫెక్ట్ కూడా ఎన్నికల్లో కనిపించింది. కానీ ఆ గ్లోబల్ ఎరీనాని పెంచి ఎవరు పోషించలేదు కదా. ఇప్పుడు ఇలాంటి పేపర్లు లీకేజ్ చేస్తారని ఎవరు అనుకుంటారు? రెండోది, ఇంత పగడ్బందీకి ఈ వ్యవస్థలన్నీ ఉన్న తర్వాత ప్రభుత్వ వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలను నమ్మే వాతావరణం లేదు కాబట్టి ఒక ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తున్నారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఒకసారి తప్పు చేసినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అది రాజకీయంగా జరుగుతున్నది. అయితే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తున్న ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారడంతో కొంత బీజేపీకి తలనొప్పే. ఇప్పుడు బీజేపీ వీళ్ళకి మించి చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్, కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్రం ఫెయిల్ అయింది పరీక్షల నిర్వహణలోనే. మళ్ళీ ఇంటర్నల్గా ఇష్యూని ఇదే ఇష్యూ, కానీ మళ్ళీ ఇంటర్నల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ గ్లోబల్ ఎరీనా సంస్థ పేరుతో మళ్ళీ అవి రాజకీయంగా ఒకరికొకరు పోరాడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ 3 ముక్కలాటలాగా భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తూనే మాట్లాడుతున్నాయి. అందుకే రాజకీయం కొంచెం విచిత్రంగా ఉంది. ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజు, అక్కడ కాక్రోచ్ పార్టీ ఆందోళన, కాంగ్రెస్ ఇన్వాల్వ్ అవడం పరిణామాలు ఇప్పుడు రాష్ట్రాలు కూడా పాకాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఇవి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి, ఒకరిపై ఒకరు ఆరోపణలు కారణమవుతున్నాయి, ధర్నా చౌకులు నిండిపోతున్నాయి. మనం చూస్తున్నాం లోక్ భవన్ అంటే గవర్నర్ భవన్, గతంలో మనం అనుకునే ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి వీటిపైన ఆందోళనలు, ర్యాలీలు, గాంధీ భవన్ ముట్టడిలు, రాస్తా రోకోలు, వరుస ప్రెస్ మీట్లు, అరెస్టులు, ఇదంతా అక్కడ వాతావరణం ఇక్కడ హీట్ ఎక్కేటట్టుగా అయిపోయింది. కానీ ఇక్కడ కూడా చర్చ జరగడం తప్పు కాదు విద్యార్థుల కోణంలో. రైట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి